A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజల న్యాయ నిర్ణేతలని హరీష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసే బ్లాక్ మెయిల్ ప్రలోభాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ ప్రశ్నించడం వల్లే మంత్రులు పరుగులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్టీఆర్, పీజీఆర్ పేర్లు గుర్తుకొస్తున్నాయన్నారు. పీజీఆర్ కి మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ బాధ పెట్టిందని, ఆయన మరణానికి అదే కారణమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయాన్ని పెంచగా రేవంత్ కాలంలో గన్ కల్చర్ పెరుగుతుందని ఘాటుగా ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, టాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి